కనెక్షన్ ఉంది. నాకు తెలిసినందుకు అన్న వాళ్ళ మెంబర్స్ ఇంకా కొంతమంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. ప్రొఫెషనల్గా టీచ్ అవ్వచ్చు, కానీ అది చెప్పాలంటే వాళ్ళ స్థలంలో చిన్నప్పటి నుండి అంటే ధన్యవాదాలండి బాబీ గారు. సాల్వతో సన్మానిస్తున్నారు అస్సాం గారు బహుమతులు. అందరికీ కూడా ధన్యవాదాలు. విజయవాడ డివిజన్ హరికుమార్ గారు పదవి చేసుకోవచ్చు. ఆర్ శివకుమార్ పేరు లెక్క ఇంత ఉంటుందని ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరొకసారి అటు ఫోటోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళందరూ ఫోటోగ్రాఫర్. ఈ ఫోటోగ్రాఫ్ జరగడానికి తీయకపోతే మన మనకు ఉండదు. హైదరాబాద్ ఇద్దరుగా మా మమ్మీ కూడా అనేక అభివృద్ధి స్టేజ్ చేసింది. శివగారిని సత్కరించారు. వచ్చిన సీఐలు మాతో కలిసి కొంతకాలం సంబంధం అభిమానిస్తున్నారు. పోస్ట్ మాత్రం కూడా లేకుండా బాడీని శివకుమార్ గారు రిటైర్మెంట్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కొలీగ్స్, సీనియర్ కొలీగ్స్, శివగారి బంధువులు, మిత్రులు మరియు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా శివగారి తాలూకా రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శివగారు 1987లో విశాఖపట్నంలో టికెట్ కలెక్టర్గా అపాయింట్ అయ్యారు. టికెట్ కలెక్టర్గా అపాయింట్ అయ్యి అంచెలంచెలుగా సీనియర్ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ వరకు ఆయన పదోన్నతి పొందారు. పదోన్నతి పొంది స్క్వాడ్ స్లీపర్ కండక్టర్గా, ట్రైన్లో కండక్టర్గా, స్క్వాడ్లోని మరి వివిధ అంటే నెక్స్ట్ కొత్తపల్లి స్టేషన్, కొంతకాలం స్క్వాడు, కొంతకాలం విశాఖపట్నం స్టేషను, తర్వాత విశాఖపట్నం లైన్స్లో చాలా కాలంగా పనిచేసి ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. ఈయన ముఖ్యంగా సర్వీసులు ఉన్నంతకాలం కూడా ఏ రోజు కూడా ఉద్యోగం భయపడుతూ చేసేవారు కాదు. చాలా ధైర్యంగా చేస్తూ అందరి మన్ననలు పొందారు. అదే కాకుండానే స్టాఫ్తో సన్నిహితంగా మెలుగుతూ వాళ్ళందరితో కష్ట సుఖాల్లోనే వాళ్ళకి కొన్ని అవసరార్థం ఆయన దగ్గరికి ఏదైనా పని ఉంది అని కానీ ఆయన కానీ ఎవరైనా అప్రోచ్ అయితే ఇది నా వల్ల కాదు అనే మనస్తత్వం కాదు. కాకపోయినా సరే నేను చేస్తాను, మీకు ఎందుకు ధైర్యంగా ఉండండి అనే చెప్పే వ్యక్తి ఈయన. చాలామందికి డివిజనల్ ఆఫీసులో కానీ ఆర్టీఓ ఆఫీసులో కానీ ఇంకెక్కడైనా ఏదైనా లేకపోతే ఒక టెలికమ్యూనికేషన్స్ మన ఈ టీవీలు కానీ ఏవైనా రిపేర్లు వచ్చినా కూడా స్టాఫ్ శివ నా టీవీ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఎందుకే సార్ నేను చేయించేస్తాను మీకు హ్యాపీగా అని చెప్పి చేయించి దగ్గరుండి మన ఇంటికి వచ్చి మన పని తన పనిలాగా చేసేవాడు. అంత కోఆపరేటివ్ వ్యక్తి ఈరోజు రిటైర్ అయినందుకు మాకు ఒక విధంగా బాధను కలిగించిన అప్పటికీ ఇది రిటైర్మెంట్ అనేది కంపల్సరీ కాబట్టి మన అందరూ యాక్సెప్ట్ చేసి తీరాలి. ఈయనకి పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ దేవుడు ఆయనకి ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి ఆరోగ్యాలు ఇచ్చి సంపద ఇచ్చి మా పిల్లలతోని మనములతోని చాలా హ్యాపీగా గడపాలని భగవంతుని కోరుకుంటూ చాలా ఆనందంగా ఉంది.
ఇలాగా ఫంక్షన్ చేసుకోవడం చాలా నా అదృష్టం. నా ఫ్యామిలీతో, నా టికెట్ చెకింగ్ ఫ్యామిలీతో చక్కగా నా ఈ లాస్ట్ డే హ్యాపీగా గడిచిపోయి సన్మానం చేసుకునేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా సర్వీసులో ఒడిదుడుకులు ఉన్నాయి, మంచి ఉంది, చెడ్డ ఉంది. కానీ ఎప్పుడు కూడా ఏ విధమైన కంప్లైంట్స్ లేకుండా, ఏ విధమైన పబ్లిక్ కంప్లైంట్స్ లేకుండా, ఏ విధమైన రైల్వేకి లాస్ లేకుండా నా డ్యూటీ నేను సక్రమంగా చేసుకున్నాను. ఫ్యామిలీ మా 3 పిల్లలు చాలా మంచివాళ్ళు, అలాగే నా కోడలు కూడా చాలా మంచివాళ్ళు. నా ఫ్యామిలీ, నా మిస్సెస్ వచ్చిన తర్వాతే నాకు అంతా బాగా జరిగింది అని చెప్పి. స్టాఫ్తో ఎప్పుడు కూడా క్లోజ్గానే ఉన్నాను. అందరితోటి నాకు చాలా హ్యాపీగా మంచి అనుబంధం ఉంది. దైవ కార్యాలు చేద్దాం అనుకుంటున్నాను, దేవుడి సేవ. సత్కారాలు అవుతున్నాయి. తర్వాత మాకు ఇన్ఛార్జ్గా చేశారు కాబట్టి ఆయన అండర్లో పనిచేస్తాం మేము. చాలా బాగా ప్రతి స్టేషన్ కూడా ఎక్కడికక్కడ అంతా అరేంజ్ చేసి ఉంచారు. మధ్యలో స్టార్ట్ అయిపోయింది. దయచేసి అప్పుడు ఇంకా మేము కొత్తగా వచ్చిన అన్న ఇలాగ ఎక్కడికి వెళ్తాం అంటే ఏదో బాధపడి కింద మీద పడి ఒకవేళ బండి ఎక్కడ రూమ్ లేకపోయినా ఎవరో పాప హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.